నమస్తే అందరికీ. దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళందరూ బాగుంటే దేశం బాగున్నట్టు కాదు లెక్క. శ్రామికులు, కార్మికులు, రైతులు, అలాగే ప్రతి ఒక్క వ్యక్తి, అంటే మీకు ఓట్లు వేసి గెలిపించి మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టిన ప్రతి ఒక్కరు కూడా బాగుంటేనే దేశం బాగుంటుంది అన్న కాన్సెప్ట్ ఉండాలా ఈ నాయకులకు. కానీ దేశంలో ఉండే ప్రజలు ఏ విధంగా ఉండని, ఎట్లయినా వెళ్ళిపోని, ఏ విధంగా ఉండని, మనకు సంబంధం లేదు, మనం బాగుంటే చాలు అన్నట్టు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వ్యక్తులు.